గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సురేష్. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ హిందీ లిటరేచర్ మరియు దాంతో పాటుగా హెచ్పిటి ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. ఈ క్లాసెస్లో చిన్న పిల్లల నుండి స్పోకెన్ హిందీ అనేవి ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం విందాం. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ నాది స్పోకెన్ హిందీలో ఆల్ఫాబెట్స్, హిందీ ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకోవచ్చు అంటే పిల్లల నుండి పెద్దల వరకు ఈ స్పోకెన్ హిందీలో హిందీ ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకోవచ్చో ఇప్పుడు మనము విందాం. వర్ణమాల. సో మనం వర్ణమాల అంటే దీన్ని తెలుగులో అక్షరమాల అంటారు. వర్ణమాల అంటే దీని తెలుగులో మనం ఏమంటాము, అక్షరమాల అంటారు. సో ఈ వర్ణమాల రెండు విభాగాలుగా మనము విభజించుకోవాలి, రెండు భాగాలుగా. ఈ వర్ణమాల ఫస్ట్ మొట్టమొదటిలో స్వర్ అంటారు. వర్ణమాల రెండు భాగాలుగా మనం విడదీసుకుంటే మొట్టమొదటిగా స్వర్ అంటారు. ఈ స్వర్ని ఏమంటారంటే అచ్చులు అంటారు, స్వరాలు అంటారు. హిందీలో అచ్చుల్ని ఏమంటారంటే స్వర్ అంటారు. రెండవది వ్యంజన్ అంటారు. సో వ్యంజన్ అంటే తెలుగులో హల్లులు అని. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా మనము స్వర్ అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వర్ స్వర్ అంటే ఏంటి? అచ్చులు. స్వరాలు కూడా మనం కొందరు అంటూ ఉంటారు, అచ్చులు అంటారు. మొట్టమొదటిగా మనం పలికే హిందీ లెటర్ మొట్టమొదటిగా ఆ. ఇంకా ఆల్రెడీ మీకు రెండవది ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. వీటిని మనం ఏమంటామంటే హిందీలో స్వర్ అంటారు. మొత్తం మనకి ఈ హిందీలో మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకి 13 ఉంటాయి. తెలుగు అచ్చుల్లో 16 ఉంటాయి. కానీ ఈ హిందీ అచ్చుల్లో మనకి మొత్తం టోటల్ గా 13 ఉంటాయి. సో తెలుగులో అయితే మనకి ఎన్ని ఉంటాయి? తెలుగులో అయితే 16 ఉంటాయి. కానీ 3 అనేది మనకి కొంచెం మనకి మాయమైపోతాయి. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఆ, ఇది ఆ, ఇది ఈ, ఊ, రు. సో ఈ రూని మనం యాక్చువల్ విడిగా అయితే అరు అంటాం. రూని విడిగా ఏమంటాం మనం? అరు అంటాం. ఇది రు. ఇది తెలుగులో అయితే మనకి రు ఉంటుంది. కానీ రెండిటికి మనము ఆ సౌండింగ్ అనేది ఇందులోనే మనం చేస్తాం. రూకి కూడా మనం రూనే ఇస్తాం. నెక్స్ట్ ఏ కదా, ఏ చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను ఏ. ఈ రెండింటిని మనము ఏగానే పిలుస్తాం. ఇంకా ఐ. ఇక్కడ చూడండి ఇక్కడ ఓ. ఈ రెండింటిని మనం ఏంటంటే ఇలాగా ఓని కూడా మనం హిందీలో ఒకే అక్షరంగా రాస్తాం. ఏని కూడా హిందీలో మనము ఒకే అక్షరంగా రాస్తాం. ఈ రూని కూడా హిందీలో ఒకే అక్షరం రాస్తాం. దాని వలన హిందీ అచ్చులు మొత్తం మనకి 13 అక్షరాలు ఉంటాయి.